మనతో పాటు యాకత్పుర ఎమ్మెల్యే కంటెస్టెడ్ వీరేందర్ యాదవ్ గారు ఉన్నారు. వాడిని తీసుకొని చెప్పండి సార్, ఇది గతంలో కూడా చాలా సార్లు జరిగింది, రెగ్యులర్ స్కూల్స్ లో కూడా ఇలానే జరుగుతుంది అంటే మీరు దీన్ని రెగ్యులర్ సీజన్ బేసిస్ చూస్తున్నారా, మీరు ఏమనుకుంటారు? చూడండి, ఇది కేవలం అయ్యప్ప మాల ధరించినప్పుడే కాదు, రెగ్యులర్ గా హిందూ ధర్మంపై కించపరిచే విధానంగా ఈ ప్రభుత్వం వైఖరిస్తున్నది. ఒక్కడే చెప్తున్నాము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాగే దాంతో పాటు ఒక చోటా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో, ఈ పార్టీ ఏదో దాన్ని మద్దతు పెట్టుకొని ఈ మైనార్టీలందరూ వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అయ్యప్పలని దిగజార్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏదైతే అయ్యప్ప అందరిలో ఉన్నారు, మరి యూనిఫామ్ వేసుకుంటూ కూడా వారిలో అయ్యప్ప ఉన్నారు. అంటే యూనిఫామ్ లో ఉన్నప్పుడు, పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరిస్తే ఎంతో మర్యాద పూర్వకంగా పోలీస్ యూనిఫామ్ వేసుకొని పైన అయ్యప్ప కండువా వేసుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉంటే మరి పూజలో ఉన్నప్పుడు మరి బొట్టు పెట్టుకుంటారు, గడ్డం పెరుగుతుంది, మరి అది తప్ప అంటున్నారా మీరు? ఏ విధంగా తప్ప అంటున్నారు? మరి అన్ని మతస్థులు ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని యూనిఫామ్ లో లేరా? మరి వాళ్ళకి వర్తించదా యూనిఫాము? మీరు ఒకటే వర్గాన్ని వెనక వేసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. హోంశాఖ, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, మీ చేతిలో హోంశాఖ ఉంది. ఇటువంటి జీవోలు రావటం చాలా తప్పు. గతంలో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటే కొన్ని విద్యా సంస్థలు మరి మైనార్టీ అంటే ఈ మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ లో మరి అనేక రకంగా ఇబ్బందులు చేస్తున్నారు. ఒక్కటే చెప్తాను, ఇది హిందూ రాష్ట్రము, హిందూ దేశము. మరి ఇక్కడ ఈ గుళ్ళ దగ్గర కానీ అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు కానీ మరి ఏ పూజలకైనా పర్మిషన్లు అంటూ మరి ఇబ్బందులు చేసే విధానంగా బాగుండదు.